అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మొదలు పెట్టుకుందామా? చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. రక్తపు మరకలకు కారణం. హడ్సన్ వ్రాసిన లా ఆఫ్ సైకిక్ ఫెనోమెనా అనే పుస్తకం పేజీ 153లో చెప్పబడింది ఈ విషయం. రక్తనాళాల నుంచి రక్తం కారేటట్టు, రక్తపు మరకలు ఏర్పడేటట్టు సూచనల ద్వారా ప్రేరేపించవచ్చు. దీన్ని రుజువు చేయటానికి డాక్టర్ బూరో రోగిని యోగనిద్రలోకి పంపాక ఈ కింది సలహాను ఆయనకిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు ఈ హిప్నోసిస్ అయ్యాక మీరు నా ఆఫీసుకు వస్తారు. కుర్చీలో కూర్చుంటారు. గుండె మీదుగా 2 చేతులు ముడుచుకుంటారు. ఆ తర్వాత మీ ముక్కులో నుంచి రక్తం కారటం మొదలవుతుంది. ఆ మధ్యాహ్నం ఆ యువకుడు తనకు చెప్పినట్లే అచ్చం అలాగే చేశాడు. తన గుండె మీద చేతులు వేసుకున్నాక ఆయన ముక్కుకున్న ఎడమరంధ్రం ద్వారా రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. మరో సందర్భంలో అదే పరిశోధకుడు డాక్టర్ బూరో రోగిని యోగనిద్రలోకి పంపాడు. అతను ముంజేతుల మీద అతని పేరు మొద్దుబారిన పరికరంతో రాశాడు. అప్పుడిలా అన్నాడు: ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు మీరు నిద్రపోతారు. నేను మీ పేరు గీసిన ముంజేతుల స్థానం నుంచి రక్తస్రావం మొదలవుతుంది. రక్తంతో రాసిన అక్షరాల్లో మీ పేరు కనిపిస్తుంది. ఆ మధ్యాహ్నం రోగిని జాగ్రత్తగా పరీక్షించారు. 4 గంటలకు ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఆయన ఎడం చేతి మీద అక్షరాలు మెరుస్తూ బయటపడ్డాయి. పలుచోట్ల రక్తం చుక్కలుగా ఉన్నాయి. నెమ్మదిగా ఆ అక్షరాలు చెరిగిపోయినప్పటికీ 3 నెలల తరువాత కూడా అవి ఇంకా మసకగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వాస్తవ సంఘటనలు ఇంతకుముందు చెప్పినట్లుగా 2 ప్రాథమిక అంశాలు ప్రదర్శిస్తున్నాయి. ఉపచేతన మనసెప్పుడు సూచనకున్న శక్తికి అనుకూలంగా ఉంటుంది. ఉపచేతన మనస్సు శారీరక క్రియలు, అనుభూతులు, స్థితులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సరైనవే అని ఈ వాస్తవ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సూచనల ద్వారా అసాధారణ పరిస్థితులను ఎలా ఉత్పన్నం చేయవచ్చో ఇంతకుముందు ఉదాహరణలు నాటకీయంగా విశదీకరిస్తున్నాయి. తన హృదయంలో అంటే ఉపచేతనలో ఒక వ్యక్తి ఏమాలోచిస్తాడో అలాగే ఆయన రూపొందుతాడు అన్న వాక్యానికి అవి నిర్ణయమైన నిదర్శనాలు. ఉపశమనానికి సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వాటిల్లో నుంచి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన ఉపచేతన మనసులోనే ఉపశమన శక్తి ఉందని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉందాము. 2. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పండే పండుతుంది. ఒక ఆలోచన అంటే విత్తనంను మన మనసులో ఉంచుదాం. నీళ్లు పోస్తూ, ఎరువులు వేస్తూ ఎదురు చూద్దాము. అలా మనం చేసినప్పుడు అది ప్రకటితమవుతుంది. 3. ఏదైనా ఒక పుస్తకం గురించి కానీ, ఒక నూతన ఆవిష్కరణ గురించి కానీ, లేక ఒక నాటకం గురించి కానీ చేసే ఆలోచన మన మనసులో నిజరూపం దాలుస్తుంది. అందుకే ఆ ఆలోచన మన వద్దే ఉందని మనం నమ్మాలి. మన ఆలోచన ప్రణాళికగా ఆవిష్కరింపబడింది. అలా మనం నమ్ముతున్నప్పుడు అది వ్యక్తీకరణమవుతుంది. 4. మరొకరి గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిపూర్ణత, సౌందర్యం, ఆదర్శం గురించి మనలో అంతర్గతంగా మౌనంగా ఉన్న జ్ఞానం
సుప్త చేతనావస్థలో ఉన్న అవతలి వ్యక్తి మనస్సులో ఉన్న వ్యతిరేకాత్మక స్వరూపాలను మార్చివేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని గ్రహించాలి మనం. 5. మనం విభిన్న పుణ్యక్షేత్రాలలో జరిగే అద్భుతమైన చికిత్సల గురించి వింటూ ఉంటాము. అవి కల్పనాశక్తి, గుడ్డి నమ్మకం లాంటి కారణాల మూలాన సంభవిస్తుంటాయి. ఆ రెండూ కలిసి ఉపచేతన మనసుపై పనిచేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తాయి. 6. అన్ని వ్యాధులు మనసులో పుడతాయి. వ్యాధులకు అనుగుణంగా మానసిక ప్రతిరూపణ జరగనంతకాలం శరీరం మీద వాటి ప్రభావం ఉండదు, అవి బయటపడవు. 7. సమ్మోహక సలహా ద్వారా ప్రతి రోగ లక్షణాలన్నీ మనలో ఉత్పన్నం చెయ్యవచ్చు. దీని వలన మన ఆలోచనకున్న శక్తి విదితమవుతుంది. 8. నయం చేయడానికి ఒకే ఒక ప్రక్రియ ఉంది, దాని పేరే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది, దాని పేరే ఉపచేతన. 9. మనం నమ్మకం యొక్క లక్ష్యం నిజం అయినా అబద్ధమైనా మనకి ఫలితాలు లభిస్తాయి. మన మనసులోని ఉపచేతన మనలోని ఆలోచనలకు స్పందిస్తుంది. నమ్మకాన్ని మన మనసులోని ఆలోచనగా చూద్దాము. అది చాలు కదా. విన్నారు కదా. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా విని లైక్ చేసి షేర్ చేయండి.